ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఎండలు తీవ్ర రూపం దాల్చగా రాబోయే రోజుల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మధ్యాహ్న సమయంలో తీవ్ర ఉక్కపోత జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండే ఎండ కిరణాలు మండిపడుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో బాణుడు తన ప్రతాపం చూపిందని చెప్పుకోవచ్చు. మార్చి నెల ముగించక ముందే ఏప్రిల్ మాసం మొదటి వారంలో కూడా బాణుడు తన ప్రతాపం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. రోజుకు 35 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఏప్రిల్ మొదటి మాసంలో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు చూపడంతో ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటికి వెళ్ళాలని చెప్పి ఒక పక్క ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. ఇంకా వారం రోజులలో కూడా 45 డిగ్రీలు కూడా ఎండ వేడి పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే 39 నుంచి 40% ఉష్ణోగ్రతలు పెరగడంతో కూడా ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్ళాలంటే కూడా జంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వేడి తట్టుకోలేక ఓ పక్క వేడి ఓ పక్క ఉడక తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా అడుగంటిపోయి చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయి చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈ వేడి తట్టుకోలేక కూడా తీవ్ర ఇబ్బంది గురవుతుందని చెప్పుకోవచ్చు రైతులు. ఒక పక్క ప్రజలు అత్యవసరం ఉంటే బయటికి వెళ్ళాలని చెప్పి ఏదైనా వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ వేడిని తట్టుకోలేక సీతాపానీయాలకు లస్సీ కావచ్చు, అలాగే చెరుకు రసాలంటి సీతాపానీయాలు కూడా ప్రజలు ఇష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ చౌరస్తా ప్రాంతంలో ఏదైతే చెరుకు రసం పాయింట్ దగ్గర చూస్తున్నాం, మెయిన్గా విద్యార్థులు కావచ్చు, అయితే ఆఫీస్ అవసరాలకు ఉన్నటువంటి ప్రజలు వెళ్ళిన ప్రజలు ఈ వేడిని తట్టుకోలేక కూడా సీతాపానీయాలను కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మరిన్ని వారంతో పాటు 45 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అలర్ట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం ఇదే ఎండలు పెరిగితే మరి తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం అంటే వడదెబ్బలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అయితే అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరం ఉంటేనే మీరు బయటికి వెళ్ళాలా, లేని పక్షంలో ఇంట్లో ఉండి చల్లపాటి నీడ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఒక ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి ఒంటిపూట బడులు కూడా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 9 దాటిందంటే వేడి చాలా తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వేడిని తట్టుకోలేక కూడా చాలామంది సీతాపానీయాలు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చెరుకు రసం బండి దగ్గర ఉన్నాం. చాలామంది కూడా చెరుకు రసం అంటే ఈ వేడి ఉష్ణోగ్రత పెరిగిన నేపథ్యంలో కూడా వేడిని తట్టుకోలేక చల్లటి లస్సీ కావచ్చు, అలాగే చెరుకు రసం లాంటివి కూడా ప్రజలు తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమందిని వాడిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఇప్పుడే ఎండలు చాలా ఇబ్బందులు వేడి అంటే ఇబ్బందులు పడుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా 45 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది ఒక పక్క వాతావరణ శాఖ చెప్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఎండలు చాలా ఉన్నాయి. మన సనాతన ధర్మంలో వృక్షో రక్షతి రక్షిత అని అంటున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కరెక్ట్ ఈ మన కరెంటు తీగలు పోతున్నాయి, దాని కిందనే చెట్లు పెడుతున్నారు, మళ్ళీ కట్ చేస్తున్నారు. దానివల్ల కూడా విపరీతమైన ఎండల ప్రభావం పడుతుంది. కనుక ఇప్పుడు మంచిగా చెట్లు పెట్టి ఈ మన వైర్లు లేని చోట పెట్టి మంచిగా రక్షించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు, కానీ సెట్ బ్యాక్ చేసి వాళ్లకు చెట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తలేరు. కనుక ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి ముందల ఇంకా ఒక 2 చెట్లు వేస్తేనే వాళ్ళకి అనుమతి ఇవ్వాలి, లేకుంటే లేదు. దీనివల్ల ఏమవుతారంటే కొంచెం వాతావరణం చేంజెస్ అవుతాయని నేను కోరుకుంటున్నా మీ ద్వారా. అయితే ముఖ్యంగా ఈసారి ఎండలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. దీని మీద ఎట్లా ఇంకా చూడన్నా, ఈ వాతావరణ ప్రభావం అంటే దానికి మూల కారణం ఏంటంటే మన చెట్లు లేకపోవడము. చెట్లు పెంచితే మంచిగా ఉంటాయి ప్రతి చోట. ఇవి చూడు, ఎండల ప్రభావం వల్ల మేము ఇక్కడ ఇలా దగ్గర మంచిగా ఇది నిమ్మకాయలు వేసి పాలు అందిస్తున్నారు కనుక వచ్చి తాగిపోతున్నాం. దానితో పాటు చెప్పండి, ఎట్లా ఉంది గతం కంటే ఎండలు ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చెరుకు బండి ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్లా జనాలు ఎట్లా ఉంది, రెస్పాండ్ ఎట్లా? ఇప్పుడు ఎండ అయితే ఉంటుంది. రీసెంట్గా ఒక 15 డేస్ అయిపోయింది ఎండలు స్టార్ట్ అయ్యి. అంతకన్నా ముందుగా కొంచెం వాతావరణం కొంచెం చేంజెస్ ఉండే, అంటే కొంచెం మూడం లాంటిది గాలి లాంటిది ఉండే.
ఇప్పుడు ఇంకా ఒక నెల 2 నెలల ఇట్లే ఎండలు ఉండొచ్చు అన్నట్లు భావిస్తున్నాను. ఈ ఎండకు జనాలకు ఒక విజ్ఞప్తి, బయట ఎక్కువ తిరగరాదు, అతి అవసరం ఉంటేనే బయట తిరగాలన్నట్లు నా తరపు నుంచి. మొత్తమైనా కూడా ఈ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి వారం రోజులు కూడా పూర్తిగా ఎండలు అయితే దాదాపు 45 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఎప్పుడైతే తెలియజేసిందో, ఇప్పటికే మార్చి నెల అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఇప్పటికే దాదాపు 40 వరకు కూడా ఎండలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అత్యవసరం ఉంటేనే ప్రజలు ఎవరైనా సరే బయటికి రావాలి. ఇప్పటి వరకే విద్యార్థులు కావాల్సి ఒంటిపూట బడులను కూడా ఒక పూట బడులను ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ముఖ్యంగా ఎండల తీవ్రస్థాయి 45 నుంచి 48 వరకు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఎండ బయటకు తిరగకూడదని చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెప్పేస్తుంది. ఒక పక్క ఈ ఎండ తీవ్రత తట్టుకోవడానికి ప్రజలు సీతాపానీయాలు కావచ్చు, అలాగే లస్సీలు కావచ్చు, అలాంటి సీతాపానీయాలని తాగే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలు కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రజలు కూడా ఈ ఉపాధి హామీకి వెళ్ళే ప్రజలు కూడా జాగ్రత్తగా ఏదైతే ఉపాధి హామీ వర్క్ చేస్తారో అక్కడ నీడతో పాటు ఒక తవాలు కూడా తీసుకొని అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అయితే గ్లూకోజ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో కావచ్చు, మిగతా సంబంధించి వాళ్ళకి సమకూర్చాలని చెప్పి, ఎందుకంటే వడదెబ్బ తాకే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు చాలా ఈ ఎండ తీవ్రత వడదెబ్బ కొట్టి చనిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే గ్లూకోజ్ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కర్ణాకర్తో రామకొండ, మెగానాటి, మహబూబ్ నగర్.